హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఈ రోజు ఏంటంటే నేనైతే వెయిట్ లాస్ గురించి ఏమైతే చెప్పట్లేదు ఈ ఒక్క వీడియోలో. ఎందుకంటే నేనైతే ఈ రోజు నా స్టైల్లో నేను కాకరకాయ ఫ్రై అనేది ఏ విధంగా చేసుకుంటా అనేది మీకు చూపించాలని చెప్పి ఈ రోజు అయితే వెయిట్ లాస్. మా చిన్నోడు వచ్చినట్టున్నాడు. ఓకే చిన్న డోర్ తీరా. స్కూల్కి వెళ్ళిండు, పెద్ద అబ్బాయి వెళ్ళలేదు, చిన్నోడు అయితే స్కూల్కి వెళ్ళి వచ్చిండు. అయితే మర్చిపోయా, ఈ కాకరకాయ కూర అనేది మా ఇంట్లో నలుగురికి, మా సార్కి, నాకు, ఇద్దరు పిల్లలకి చాలా ఇష్టం. అయితే ఇది నేనైతే నా స్టైల్ ఏ విధంగా చేస్తాననేది మీకు చూపిస్తాను. కొంతమందికి కాకరకాయ కూర అంటే అసలు ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి ఒకసారి ఇలా చేసుకొని చూడండి. అలాగే ఈ కర్రీని ఇట్లా తెల్ల కాకరకాయలు ఉంటాయి కదా, దీంతోనైతే చేసుకోండి. అంటే కొంతమంది కాకరకాయ మొత్తమే తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు నల్లవి తెచ్చుకోకుండా ఇట్లా తెల్లవి తెచ్చుకొని ఒకసారి వండి చూసుకోండి. ఇది దానంతా చేదైతే ఉండదు, కొంచెం పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది కర్రీ. ఇది నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తాను అనేది మీతో చూపిస్తా. మీతో మాట్లాడుకుంటూ నేను కర్రీ చేస్తానండి. ఓకేనా? ఇంకా నేనైతే ఒక 1/2 kg తీసుకొచ్చిన తెల్ల కాకరకాయలు ఈ మాదిరి అయితే కట్ చేసుకున్నా. ఫస్ట్ వీటిని ఫ్రై చేస్తాను. నేను ఫస్ట్ వీటిని డీప్ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసి తర్వాత కర్రీ చేస్తాను. అయితే దీనికోసము గంజి అయితే పెట్టేసుకున్నా. మనము గంజిలో కాకుండా ఇట్లాంటి కంచులా ఉంటుంది కదా, ఇట్లానే చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రై అవుతుంది అందులో అయితే. ఇప్పుడైతే ఫ్రైకి కావాల్సిన నూనె అయితే పోసుకున్నా. అయితే నూనె వేడైన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఈ కాకరకాయ ముక్కలు మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. చాలా మంది నల్ల కాకరకాయలు అయితే తినరు. ఒకసారి అంటే కాకరకాయ మొత్తమే తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఒక్కసారి ఇవి తెచ్చుకోండి. ఇట్లాంటి తెల్ల కాకరకాయలు తెచ్చుకొని చేసుకొని తినండి. కొంచెం కొంచెం అలవాటు అవుతుంది. తర్వాత అవి తిన్నా కూడా అంత మనకు చేదనిపించదు. మేము ఆ కర్రీ తింటాము, ఇది తింటాము. మా చిన్నవాడైతే స్కూల్ నుంచి వచ్చింది ఇప్పుడే. పోయి మొహం కాల్చుకు పట్టుకొని అరెస్ట్ చేసుకో. ఎందుకు ఎందురా చదువుకోకుండా ఎట్లుంటావు? స్కూల్ చదువుకుంటే ఇంట్లో చదువుకోరా? బాగా ఉన్నపో. ఇప్పుడైతే ఇవి ఫ్రై చేసుకుంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆయిల్ బాగా హీట్ అయ్యేదాకా ఉంటుంది అసలే. ఎందుకంటే అది ఇట్లా మనము కాయలు వేయగానే ఇట్లా మీదకి చిల్లేస్తుందండి. సగం కాయలు అయితే వేసుకుంటున్నా. నేనైతే 1/2 kg అయితే తెచ్చుకున్నా. సగం కాయలు అయితే వేసుకొని కనిపిస్తున్నా. ఇలాంటి కంచుల్లో మాత్రమే చేసుకోవాలంటే కరెక్ట్గా పోయింది అప్పుడే. అయితే ఇవి వేగడానికి కొంచెం అయితే ఉప్పు వేసుకోవాలి. మధ్యలో అయితే ఉప్పు అయితే వేసుకోండి. ఇప్పటికైతే వెయిట్ లాస్ నా జర్నీ 7 days అయితే అయిపోయింది. ఒక 4 రోజులకి నేను ఒక 1.2 kg అయితే తగ్గినా. నేను అయితే ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఒకవేళ కావాలనుకుంటే నేను ఏ విధంగా తగ్గాను అనేది ఆ వీడియోలో మీతో షేర్ చేశానండి. కావాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడండి, నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది, కనిపిస్తుంది. నచ్చితే ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చితే మాత్రం చిన్నగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్లు కానీ కామెంట్లు కానీ సబ్స్క్రైబ్ కానీ ఎవరు చేయట్లేదు. ఇప్పుడే అంటే ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర 3 years అవుతుంది. కానీ అప్పుడు నేను ముగ్గులు మాత్రమే పెట్టాను అందులో. అయితే దాన్ని మానిటైజేషన్ పోయింది. అసలు దీనికి ఛానల్కి మానిటైజేషన్ అయ్యింది ఒకప్పుడు, కానీ నేను చిన్న పొరపాటు చేశానని చెప్పాను కదా, దానివల్ల నాది మానిటైజేషన్ అయితే పోయింది. అది ఏ విధంగా పోయిందనేది కూడా వీడియో అయితే తీసి పెట్టాను, వెళ్ళి చూడండి ఛానల్లోకి వెళ్ళి. నేను చేసిన పొరపాటు అయితే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళైతే చేయకండి. అసలు అట్లాంటి వీడియోసే పెట్టద్దు. నేనైతే తెలియక అయితే పెట్టేసిన, అనవసరంగా మానిటైజేషన్ అయితే పోసుకున్నా. అయితే అది వేరే ఛానల్లో పోయింది. ఇంకా దీనిలో అయితే కొంచెం దగ్గరకు వచ్చింది మానిటైజేషన్కి. కానీ ఉన్న మొత్తం తీసేసింది అవర్స్ మొత్తం. ఒక 3,500 ఏమో వచ్చినాయి అవర్స్ మొత్తం తీసేసింది. ఇంకా అందుకే నేనైతే పెట్టట్లేదు. అందులో వేరే ఛానల్లో 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ ఇంకా దానికి మానిటైజేషన్ ఇప్పుడు కావాలంటే అసలు అగుద్దో లేదో అని చెప్పేసి అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అందుకే నాలాగా మీరు ఎవరు చేయకండి. మంచిగా ఫ్రై చేసుకుంటున్నా. అయితే వీడియోను దగ్గర నుంచి చూపిస్తా చూడండి. అవైతే తీసేసిన అండి. ఇవి ఇంకా మిగతా ఉన్నాయి కదా కాకరకాయ ముక్కలు, ఇవైతే వేసుకున్నా. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం మనము ఉప్పు అయితే వేసుకోవాలి. కొంచెం ఇట్లా వేసుకుంటే ఏమైందంటే ముక్కలు చేదుగా ఉంటాయి కదా, అట్లా ఉండకుండా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇవి వేగిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను నీకు. ఓకేనా? వీడియోని అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. వీటిని అయితే తీసేసి నెక్స్ట్ కర్రీ అయితే ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను మీకు.
ఇట్లా వక్కలైతే తీసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే ఇందులో మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పచ్చిమిరపకాయలు వేసే ముందు పచ్చిమిరపకాయలు వేయద్దు, ఫస్ట్ నూనెలో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా నూనె వేడిగానే ఉంటుంది కదా, వేడిగా ఉన్నప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేస్తే ఏమైందంటే పైకి చిల్లుతాయి, వాటిలో ఇత్తులు ఉంటాయి కదా గింజలు, అవన్నీ పైకి చిల్లుతాయి అన్నమాట. అట్లా వేసుకుంటే ఏమైందంటే మన మొహం మీద పడి నూనె అంతా కాలిపోతుంది. అందుకే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత నేను పచ్చిమిర్చి వేస్తాను. చూడండి, పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నా. ఇంక ఇవి బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం మంచిగా వేసుకోండి, ఎందుకంటే టమాటాలు వేసుకుంటున్నాం కాబట్టి ఉప్పు పడుతుంది. ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఉంచుదాం. చూడండి, ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇట్లా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడైతే ఇందులో పసుపు వేసుకుంటాను. ఇంకా పసుపు అయితే మీకు ఇష్టం, మీరు కలర్ఫుల్గా తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, నార్మల్గా తినేవాళ్ళు నార్మల్గా వేసుకోవచ్చు. ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఇందులో ఇందాక వేయించుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోండి. వేసుకొని మంచిగా కలపాలండి. మనకు ఆయిల్లో ఫ్రై అయినాయి కాబట్టి కొంచెం ఈ కర్రీలో ఆయిల్ ఎక్కువనే పడుతుంది. టమాటా ముక్కలు వేస్తాం కదా, ఇప్పుడు అంతా సెట్ అయిపోతుంది. ఇంకా ఒక్కొక్కరు ఇప్పటికే అంటే మామూలుగా ఫ్రై లాగానే కావాలనుకుంటే ఈ రకంగా దించేసుకోవచ్చు ఒక 5 నిమిషాల నుంచి. లేదు మనకు కొంచెము అన్నంలో కలపడానికి కూడా కావాలి, ఇప్పుడు పప్పుచారు అందులో తినాలంటే ఇంత సరిపోతుంది, ఇప్పటికీ సరిపోతుంది పప్పుచారు అట్లా తినాలంటే. లేదు ఓన్లీ కర్రీ, మనం ఏ కర్రీ చేసుకోలేదు, కాకరకాయ కర్రీ మాత్రమే కావాలి అని అనుకుంటే మాత్రం ఇందులో ఈ స్టేజ్లో ఇప్పుడు టమాటాలు అయితే వేసుకోవాలి. ఇంకా టమాటాలు వేసుకొని అయితే అస్సలు కదపకూడదు. మంటను చిన్నగా పెట్టేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నీ, నేనైతే ఒక 5 టమాటాలు వేసుకున్నా, ఎందుకంటే నాకు గ్రేవీ కావాలి. ఎందుకంటే పిల్లలకి, అంటే ఇది శనివారం రోజు తీస్తున్న వీడియో అండి. ఆదివారం రోజు పండగ కదా, ఏకాదశి, నేను ఆ రోజు ఫాస్టింగ్ ఉంటాను అనమాట. ఇంకా ఆ రోజు పిల్లలకి ఇంకా వాళ్ళైతే ఫాస్టింగ్ ఉండలేరు కదా, వాళ్ళ కోసము ఇదైతే మార్నింగ్ వరకు చాలా బాగుంటుంది. ఇంకా ఈ రోజు వండిన కర్రీ ఈ కాకరకాయ కూర రేపు తిని చూడండి ఎంత బాగుంటుందో. అందుకే పిల్లలకి రేపటికి ఇది పనిచేస్తుందని చెప్పి వాళ్ళైతే వండేస్తున్నాను. ఇంకా ఆదివారం రోజు నేనైతే ఏకాదశి ఉంది కాబట్టి ఆ రోజంతా ఫాస్టింగ్ ఉండి మండే రోజు అయితే ఫాస్టింగ్ అయితే తినేయడం. చూద్దాం నేను సండే రోజు ఏమేమి చేస్తా పండగకి అనేది కూడా మీకు షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మంట చిన్నగా పెట్టేసి ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక టమాటాలు మెత్త గుజ్జులాగా కావాలి, చూపిస్తాను మీకు. ఒక 2 నిమిషాల తర్వాత అయితే మనము టమాటాలను చూసుకోవాలి. ఇది చూడండి, టమాటాలు ఇట్లా అంటే మెత్తగా అయిపోతున్నాయి. టమాటాలు మనకు మెత్తగా ఉడుకుతూనే కర్రీ అనేది బాగుంటుందండి, లేకపోతే అంత పచ్చి పచ్చి వస్తుంది. ఇంక ఇప్పుడు దీన్ని కర్రీ అంతా కలుపుకుంటా. ఒక టమాటాలు ఇప్పుడు ఉడకడమే, ఇంకా తర్వాయి నెక్స్ట్ కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, టమాటాల నుంచి పులుసు వచ్చి కూర అంతా మంచిగా గ్రేవీ లాగా తయారైంది. దీన్ని మనం ఇప్పుడు ఫ్రై అయ్యేంత వరకు ఉండాలి. అంటే టమాటాలు అంతా దగ్గరికి వచ్చి మొత్తం ఆయిల్ అంతా పైనకి తేలే వరకు అయితే ఇట్లానే ఉంచాలి. ఓకేనా, మీకైతే చూపిస్తాను నేను, చూస్తూనే ఉండండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, కూర అంతా దగ్గరికి వచ్చేసింది, టమాటాలు అయితే మంచిగా ఉడుతున్నాయి. ఇంకొక 5 నిమిషాలు అయితే ఉంచేసి దించేసుకోవడమే. ఎంతో టేస్టీ అయినా ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టకున్నా కూడా ఒక వారం రోజులు అయితే అట్లనే ఉంటుంది. అంతసేపు ఉండనే ఉండదు అనుకోండి, తినేస్తాం. కానీ ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం దగ్గర వారం ఉంటుంది, బయట అయితే 4 రోజులు అయితే ఉంటుంది. ఎంత మంచిగా అయిందో. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఉంచేసి దించేస్తా. ఇంతే అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని ఏ విధంగా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. వీడియోని అయితే చివరి వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను షేర్ చేస్తూనే ఉంటాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మరొక వీడియోతో మళ్ళీ వీడియోలో కలుద్దాం.